ఏదైతే నీకు అప్పగించాడో దాన్ని నెరవేర్చడానికి నీకు కృప ఇస్తాడు. ఆ కృప చొప్పుననే అపోస్తలులు వాళ్ళు హతసాక్షులయ్యారు. కృపలేందే ఎలాగ దెబ్బలు తింటాను? వాళ్ళని ఖైదులో వేశారు, ఆ తర్వాత దెబ్బలు కొట్టారు. దీనికి మేము తగుదమని ఆనందంతో బయటకు వచ్చేవారంట వాడు. ఒకళ్ళు ఏదనంటే నీకు ఎంతో కష్టమైపోతుంది, నీ ఇంట్లోనే కష్టం అవుతుంది, ఎవరో దేవుని సేవలో ఇలా అన్నారని బాధపడిపోతున్నావు. సో ఈ కృప ఎక్కడుంది నీకు? మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. అంటే నువ్వు ఏర్పరచబడిన దాని అయితే యేసయ్య చెప్పాడు, జనులు మిమ్మలను శ్రమలు పాలు చేసి. శ్రమ అనేటప్పటికి ఎలా తప్పించుకోవాలి, శ్రమ అనేటప్పటికి ఎలా అబద్ధం మాట్లాడాలి, సగం అబద్ధం మాట్లాడుతున్నావు పర్వాలేదు అనుకో. ఒక్కోసారి నువ్వు మారుమనసు పొందినా కానీ దేవుడు ఏమనడులే అని అబద్ధం